ఈ దిన ధ్యానాంశము మనిషి స్థిరపరచబడకపోవడానికి కారణాలు. మనుషుల జీవితాల్లో స్థిరపరచబడడానికి ఒక స్టేబుల్ లైఫ్ కొరకు ప్రతి మనిషి ప్రయత్నం చేస్తారు. అన్యులు ప్రయత్నం చేస్తారు, విశ్వాసులు కూడా ప్రయత్నం చేస్తారు. అయితే చాలాసార్లు స్థిరపడాలనుకున్నప్పటికీ కూడా స్థిరపడనటువంటి పరిస్థితి ఎంతోమంది జీవితాల్లో మనం చూస్తాం. గమనించండి, అన్యులైతే ఇహ సంబంధంగా స్థిరపడాలని ప్రయాసపడతారు. అయితే పరిశుద్ధ లేఖనం ఏం చెప్తుందంటే, నీవు ఆత్మ సంబంధంగా స్థిరపరచబడినట్లయితే ఈ లోక సంబంధముగా కూడా, అంటే ఈ లోకములో జీవన విధానములో కూడా నీవు స్థిరపరచబడతావు. కాబట్టి ఈ దిన ధ్యానాంశం ఏంటంటే, మనము ఆత్మీయంగా స్థిరపరచబడాలంటే ఏం చేయాలి? గమనించండి, ఏం చేయాలో అన్నటువంటి తెలుసుకునేదానికి ముందుగా ఏం చేయకూడదో తెలుసుకోవాలి. ఎందుకంటే మనం చాలాసార్లు దేవుని దీవెనలు పొందకపోవడానికి కారణం ఏంటంటే, ఎక్కడో దేవుని వాక్యానికి అతీతమైనటువంటివి, వ్యతిరేకమైనటువంటివి మన జీవితాల్లో ఉండడం కూడా మనము స్థిరపరచబడకపోవడానికి కారణాలని మనం గ్రహించాలి. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో ఈ విషయమై ధ్యానం చేసినప్పుడు 3 కారణాలను బట్టి మనుషులు స్థిరపడకుండా ఉంటారని బైబిల్ చెబుతుంది. గమనించండి, స్థిరపడాలన్న ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది, ప్రయత్నం చేస్తారు. అయితే మనం ఆత్మ సంబంధమైనటువంటి జీవితం గురించి మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఈ లోకంలో ఒక మనిషి ఆత్మ రక్షింపబడకుండా, అంటే ఆ మనిషి చనిపోయిన తర్వాత దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించకుండా పోయినట్టయితే ఆ వ్యక్తి ఈ లోకంలో ఎంతగా స్థిరపడినప్పటికీ వ్యర్థమని బైబిల్ చెబుతుంది. యేసుప్రభు ఒక్క మాటలు చెప్పారు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో, ఒకడు లోకమంతా సంపాదించుకొని ఏం ప్రయోజనం? ఓ మంచి ఉద్యోగం ఉండి, ఓ మంచి హోదా ఉండి, ఓ మంచి ఆస్తి ఉండి, ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఆత్మ సంబంధమైనటువంటి స్థిరత్వం, ఆత్మ యొక్క రక్షణ లేకపోతే ఆ వ్యక్తి జీవితము వ్యర్థమని, విలువ లేనిదని యేసు ప్రభువు చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి మన యొక్క ధ్యానం ఏంటంటే, మనము ఆత్మీయంగా స్థిరపరచబడితే అన్ని విషయాల్లో కూడా స్థిరపరచబడతాం. ఇక్కడ ఇంకొక యాంగిల్లో కూడా మనం చూడొచ్చు. మన ప్రయత్నాలు ఎందుకు విఫలమవుతున్నాయి, మనం ఎందుకు స్థిరపడలేకపోతున్నాం, మన పిల్లలు ఎందుకు స్థిరపడలేకపోతున్నారు అని అంటే ఏదో కారణాలు ఉండి ఉంటాయని కూడా మనం గ్రహించాలి. ఆ కారణాలు సరి చేయబడకపోతే స్థిరపడడం అన్నటువంటిది చాలా కష్టం. కాబట్టి ఆత్మ సంబంధమైనటువంటి స్థిరత్వం నీకు కావాలంటే ఈ 3 కారణాలు మనం గ్రహించినట్టయితే, ఎవరు స్థిరపరచబడరు అన్నటువంటి ప్రశ్నకు 3 ప్రధానమైన కారణాలు, చాలా ఉండొచ్చు కానీ 3 ప్రధానమైన కారణాలు మట్టుకు మనం ధ్యానం చేస్తాం. పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో ఈ విధంగా రాయబడింది, భక్తిహీనత వలన ఎవరునూ స్థిరపరచబడరు. గమనించండి, భక్తిహీనత వలన ఎవరునూ స్థిరపరచబడరు. ఎవ్వరు కూడా స్థిరపరచబడరు. ఒక మనిషి జీవితంలో భక్తిహీనత ఉన్నట్టయితే ఆ వ్యక్తులు స్థిరపరచబడరని మహాజ్ఞాని చెప్పాడు. స్థిరత్వం కొరకు ప్రయత్నం చేసే వాళ్ళకి ఈ సంగతి తెలియదు కాబట్టి వాళ్ళు ఎంతో ప్రయాసపడుతుంటారు. కానీ మహాజ్ఞాని అంటున్నాడు, ఒక వ్యక్తి జీవితంలో భక్తిహీనత ఉన్నట్టయితే ఆ వ్యక్తి ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆ వ్యక్తి స్థిరపరచబడడు. కాబట్టి ఆత్మ సంబంధంగా నీవు స్థిరపరచబడాలంటే నీలో ఏ భక్తిహీనత లేకుండా చూసుకోవాలి. స్థిరపడాలనుకున్న వ్యక్తి ఇది ఎప్పుడు కూడా పరిశీలించుకోవాలి. ఎందుకంటే ఒకవేళ భక్తిహీనత అన్నటువంటిది ఉంటే స్థిరపరచబడరు, లేకపోతే భవిష్యత్తులో వస్తే ఉన్న స్థిరత్వం కూడా
పోతుంది. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో స్థిరపరచబడిన తర్వాత కూడా నలుగురు వ్యక్తులు మళ్ళీ వాళ్ళు ఆ యొక్క స్థిరత్వం నుంచి తప్పిపోయారు. కాబట్టి భక్తిహీనత లేకుండా చేసుకుంటే నీవు స్థిరపరచబడతావు. స్థిరపరచబడిన ఉన్నట్టయితే ఈ విషయాలు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే బైబిల్ చెప్తుంది, తాను నిలుచున్నాను అనుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్త పడాలి. కాబట్టి ఒకవేళ నువ్వు స్థిరంగా ఉన్నట్టు అనుకుంటున్నట్టయితే ఖచ్చితంగా నువ్వు పడిపోకుండా జాగ్రత్త పడాలి. మరి 3 విషయాలు నువ్వు జాగ్రత్త వహించకపోతే నువ్వు ఆత్మీయ జీవితంలో తప్పిపోయి పడిపోయి ప్రమాదం ఉంది. భక్తిహీనత వలన ఎవరునూ స్థిరపరచబడరు. అంటే ఇంకెన్ని రిసోర్సెస్ ఉండొచ్చు, అన్ని అవకాశాలు ఉండొచ్చు మనిషికి, కానీ వాళ్ళు స్థిరపరచబడరు, ఆత్మ సంబంధంగా స్థిరపరచబడరు. అంతేకాదు అసలు ఈ భక్తిహీనత అన్నటువంటి దాన్ని గురించి మనం ఒక సబ్జెక్ట్గా తీసుకున్నట్టయితే మరి అది ఇంకొకసారి మనం మాట్లాడుకోవచ్చు. అయితే ఎవరు భక్తిహీనులు అవుతారంటే బైబిల్ చెబుతుంది చాలా కారణాలు ఉంటాయి. ఇక్కడ ఒక్క మాట మాత్రం మనం చెప్తాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం, అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవైయుండుము, అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. కాబట్టి భక్తిహీనత అన్నటువంటిది మనుషులకు రకరకాలుగా వచ్చే అవకాశం ఉంది. ఈ లోక ఆశలు మనిషిని భక్తిహీనునిగా చేస్తాయి. ఈ లోక సంబంధమైన మాటలు మనిషిని భక్తిహీనునిగా చేస్తాయి. ఈ లోకంలో ఉన్నటువంటి దాన్ని ప్రేమించినప్పుడు మనిషి భక్తిహీనుడవుతాడు. అందుకే యోహాను పత్రికలో చెప్పాడు, ఈ లోకములో ఉన్నదంతయు శరీరాశయు నేత్రాశయు జీవపు డంబము. కాబట్టి వీటిని అనుసరించేటువంటి వారు ఖచ్చితంగా భక్తిహీనులైపోతారు. భక్తిహీనులైనప్పుడు స్థిరపరచబడేటువంటి అవకాశం లేదు. నువ్వు ఏ సేవకునికి ఎంత డబ్బు కానుకగా పంపించినా నీలో ఉన్న భక్తిహీనత విషయమై నీవు పశ్చాత్తాపపడకపోయినట్టయితే నీవు స్థిరపరచబడవు. గమనించండి. కాబట్టి మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడేమో అపవిత్రమైన వట్టి మాటలాడువారు భక్తిహీనులు అవుతారన్నాడు. కానీ ప్రసంగిలో ఇంకా లోతుగా ఆయన చెప్తూ 5వ అధ్యాయం 3వ వచనములో పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును అని రాయబడింది. కాబట్టి ఒక సింపుల్ ఇదేంటంటే ఎవరైనా ఒక వ్యక్తి ఎక్కువ మాట్లాడుతూ ఉంటే ఆ వ్యక్తికి బుద్ధి లేదని కూడా బైబిల్ చెప్తుంది. ఎందుకంటే దేవునితో మాట్లాడచ్చు, వాక్యం చదవచ్చు, ప్రార్థన చేయొచ్చు. అంతేగాని ఎక్కువ మాట్లాడేటువంటి వ్యక్తులు ఆత్మంగా స్థిరపరచబడరు. నేను చాలామందిని చూశాను. అంటే నీ మాటలు కొద్దిగా ఉండాలని మరి ఆయనే చెప్తాడు. ప్రసంగి 5వ అధ్యాయంలోనే నీ మాటలు కొద్దిగా ఉండవలెను. అది కూడా వాక్యానుసారంగా ఉండాలి. లేకపోతే నువ్వు భక్తిహీనుడైపోతావు, బుద్ధిహీనుడైపోతావు. ఈ లోకంలో చాలామంది భక్తిహీనులు బుద్ధిహీనులు ఎందుకున్నారంటే వాళ్ళకు దేవుని వాక్యం తెలీదు, వాళ్ళకి ఇష్టానుసారంగా మాట్లాడతారు. లాస్ట్కి వాళ్ళ జీవితం ఎప్పటికీ స్థిరపరచబడకుండా మరి ఒక దైన్య స్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. కాబట్టి భక్తిహీనత ఇక్కడ ఆయన నీలో ఉందా పరిశీలించుకోవాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం ఎప్పుడు దేవుణ్ణి ఏదో ఒకటి అడగడానికే మనం దేవుని దగ్గర ప్రార్థన చేస్తాం. మంచిదే, అది కాదని నేను చెప్పను. అయితే నువ్వు అడగడానికి ముందుగా ప్రభా నాలో ఏదైనా నీకు ఇష్టం కాంది ఉందా అని ప్రార్థన చేసి దాన్ని తొలగించుకుంటే నువ్వు అడగకపోయినా నీకు అవసరమైనవి దేవుడు ఇస్తాడు. అదే యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి భక్తిహీనత నీలో ఉంచుకొని నువ్వు స్థిరపడాలనుకుంటే అది కష్టం, అది నీకు నష్టం. 2వ కారణం, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో ప్రవక్త ఇశ్రాయేలుతో మాట్లాడుతూ ఆయన దైవ సంగతులు వారికి చెప్పి వారితో అంటున్నాడు, మీరు నమ్మకుండిన ఎడల స్థిరపడకయుందురు. దేవుని వాక్యం నమ్మకపోతే స్థిరపడరని బైబిల్ చెప్తుంది. దేవుని వాక్యం ఏది ఉన్నప్పటికీ అది మనం నమ్మాలి, అది సత్యం.
భూమి ఆకాశము గతించినప్పటికీ నా మాటలు ఏమాత్రము గతింపవని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి ఆయన మాట సత్యం. నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నదని దావీదు భక్తుడు చెబుతూ ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క వాక్యంను మనం నమ్మాలి. వాక్యాన్ని బట్టి మన జీవితాన్ని సరిచేసుకోవాలి. మనకు అనుకూలంగా వాక్యాన్ని మలుచుకోకూడదు. లోపం మనలోనే ఉంటుంది. కాబట్టి మనం వాక్యాన్ని బట్టి మన లోపం సరి చేసుకోవాలి, కానీ మనము వాక్యాన్ని సరి చేయడానికి ప్రయత్నం చేయకూడదు. అది అసాధ్యం. పాత నిబంధనలో ఒక సందర్భం ఉంది. నేను మొట్టమొదట అది చదివినప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్ల దగ్గర నుంచి మందసాన్ని తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళ ఆ మందసపు పెట్టె తెరిచి చూచినప్పుడు చాలామంది చనిపోతారు. దేవుని యొక్క ఉగ్రత వారిపైకి వస్తుంది. నేను మొదట్లో చాలా ఆశ్చర్యపోయాను. వాళ్ళు ఏం తప్పు చేశారు? అంత పెద్ద తప్పు అనిపించలేదు నాకు అప్పటికి. వాళ్ళు ఏం చేశారంటే మందసపు పెట్టెను తెరిచి చూచారు. బైబిల్ చెప్తుంది మరి చాలామంది, వేలాది మంది సంహరించబడ్డారు. ఆ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, నీవు దేవుణ్ణి పరిశీలించే దానికి నీకు శక్తి చాలదు, అది నీకు అసాధ్యం. మందసమే, దాన్ని నువ్వు తెరిచి చూడాల్సిన పని లేదు. దాంట్లో ఏ లోపం ఉందో, ఏం చెడిపోయిందో, బాగుందా అని చూడాల్సిన పని లేదు. అది నిన్ను నువ్వు చూసుకోవాలి. అంతేకాని దేవుని వాక్యం సరిగా ఉందా లేదా అని చూస్తే దేవుని యొక్క ఉగ్రత మనుషులపైకి వస్తుంది. ఆ మందసాన్ని వారు పరిశీలించాలనుకున్నారు. అందుకే వారిపైకి దేవుని ఉగ్రత దిగి వచ్చింది. ఈనాడు వాక్యాన్ని వక్రీకరించే వంటి వారిపైన దేవుని యొక్క ఉగ్రత ఉంటుంది. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన యథార్థవంతుడు. ఆయన్ను పోలిన వారు ఎవరూ లేరు. దేవతలలో నీ వంటి దేవుడు లేడు. నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు అని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఆయన్ని మళ్ళీ మనం పరిశీలించి ఈ వాక్యం సరిగా ఉందా లేదా, ఇది తప్ప కరెక్టా అని చూడడం అన్నటువంటిది అది సైతాను యొక్క ప్రక్రియ. నిన్ను చూసుకోవాలి. కాబట్టి మందసాన్ని తెరిచి చూచినటువంటి వారు సంహరించబడ్డారు. కాబట్టి ఈ వాక్యం సత్యం. ఈ వాక్యాన్ని నువ్వు నమ్మాలి. దాన్ని ప్రకారం మనం సరి చేసుకోవాలి. అది ఎట్లా చెప్తే ఎట్లా చేయాలి. చేత కాకపోతే అడగాలి తప్ప. ఇది ఈ మధ్యనే ఒక ఆయన చెబుతున్నారు, చాలా బాధపడ్డాను నేను. ఒక ఆయన ఏమంటున్నా అంటే, యేసు ప్రభు కొండపైన చెప్పిన ప్రసంగం అంతా కూడా ఆచరణ యోగ్యము కాదని చెప్పాడు. అంటే సైతాను ఆ విధంగా ఆయనతో పలికిచ్చిందంటే అది మనం కాదులే. అసలు ఆచరణ యోగ్యం కాకపోతే ఎందుకు చెప్తాడు యేసు ప్రభు? నిజమే, మనుషుల శక్తికి ఆచరణ యోగ్యం కాదు, కానీ దైవశక్తికి అసాధ్యం కాదు. దేవుని యొక్క ఆత్మచేత నువ్వు నడిపించబడితే నువ్వు కొండ మీద ప్రకారం నువ్వు జీవించడానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆయన చెప్పినప్పుడు ఆయన చేయకుండా ఎందుకుంటాడు? మన పిల్లలు చేయలేని పనులు మనం ఎవరికైనా మన పిల్లలకి చెబుతామా? తెలుసు, మన పిల్లల యొక్క కెపాసిటీ తెలుసు. వాళ్ళకి ఇష్టం లేకపోతే అప్పుడే మూతి ముడుచుకుంటారు, అప్పుడే అర్థమైపోతుంది వాళ్ళకి ఇది కాదని. కాబట్టి ఏం చేస్తాం మనం? వాళ్ళకి కష్టమైన పని మనం ఎప్పుడు కూడా చెప్పలేము. కాబట్టి యేసుప్రభు చెప్పిన మాటలు మనం పాటించవచ్చు, నమ్మాలి. ఆయన వాక్యం నమ్మాలి. నమ్మకపోతే స్థిరపడకయుందురు అని చెప్పాడు ప్రవక్త. కాబట్టి మనం ఎక్కడైనా అన్న మాట నమ్మకుండా లోకస్తుల మాట నమ్ముతున్నామా పరిశీలన చేసుకోవాలి. దేవుని మాట నమ్మడం కష్టం, లోకస్తుల మాట నమ్మడం చాలా సులువు. మీరు మళ్ళీ ఎప్పుడైనా చూస్తే 27వ అధ్యాయం అపోస్తలుల కార్యంలో ఆ పౌలు ఒక మాట చెప్తాడు, ఆ యొక్క ఓడ యజమాని ఒక మాట చెప్తాడు. తుఫాను వచ్చినప్పుడు పౌలు అన్నాడు ఆగిపోదామన్నాడు. అయితే ఓడ యజమాని చెప్పాడు లేదు ముందుకు పోవచ్చు అన్నాడు. సో అందరూ ఓడ యజమాని చెప్పింది నమ్మారు. దేవుని సేవకుడుగా చెప్పిన మాటను వాళ్ళు పట్టించుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఈయనకేం తెలుసు దీని గురించి. సో అంతే, మనం దేవుని వాక్యాన్ని నమ్మడానికి కష్టపడతాం, కానీ లోకస్తుల మాటలు బాగా నమ్మేస్తాం. వాళ్ళు చెప్పిందంతా కూడా చేస్తాం. వీలైతే మరి దేవునికి వ్యతిరేకమైన ఆచారాలు పాటించే వాళ్ళు కూడా ఉన్నారు, ఎందుకంటే అవి నమ్మడానికి ఈజీగా ఉంటాయి. అయితే దేవుని వాక్యము నమ్మకపోతే
నీవు స్థిరపడవని బైబిల్ చెబుతుంది. కాబట్టి మొట్టమొదటి భక్తిహీనత వలన నువ్వు స్థిరపడకుండా ఉన్నాయేమో జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. లేక ఎక్కడైనా దేవుని వాక్యము నమ్మకుండా స్థిరత్వం లేకుండా ఉందేమో చూసుకోవాలి. మూడవ కారణం 140వ కీర్తన 11వ వచనం, కొండెములాడు వారు భూమి మీద స్థిరపడకుందురుగాక అంటున్నాడు. కొండెములాడు వారు భూమి మీద స్థిరపడకుందురుగాక అంటే మనం ఆ సేవకుల గురించి, ఈ సేవకుల గురించి, ఈ మాటలు అక్కడ, ఆ మాటలు ఇక్కడ చెప్పేవాళ్ళు ఎప్పుడు కూడా స్థిరపరచబడరు. ఒక సేవకుని గురించి నీకు అనవసరం, ఆయన నీ సేవకుడు కాదు, దేవుని సేవకుడు. ఏదన్నా ఉంటే దేవుడు చూసుకుంటాడు. నీ సేవకుడైతే, నీ ఇంట్లో పెట్టుకున్న పని మనిషి అయితే నువ్వు వారితో ఏమైనా మాట్లాడచ్చు. పరుల సేవకులకు తీర్పు తీర్చుటకు నీవెవడన్నాడు. కాబట్టి మనం ఎవరిని విమర్శించకూడదు, మనల్ని మనమే విమర్శించుకుంటే మంచిది. యేసుప్రభు అదే చెప్పాడు కొండ మీద ప్రసంగంలో, నీలో ఉన్న దూలాన్ని ఫస్ట్ తీసేసుకో, అప్పుడు వేరే వాళ్ళ కంట్లో ఉన్న నలుసు గురించి నీకు అర్థమవుతుంది. నీలో ఉన్న దూలాన్ని తీసేసుకున్నప్పుడు అది ఎంత కష్టమో నీకు అర్థమవుతుంది, ఎంత నొప్పో తెలుస్తుంది. కాబట్టి ఎదుటివారి ఒంట్లో ఉన్న నలుసును తీసేటప్పుడు నీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇదంత సులభం కాదు, నేను చెప్పినంత సులభం కాదు, నేను చెప్పితే పోయేది కాదు, ఇది దేవుడు సహాయం చేస్తేనే. ఎందుకంటే ఆయన సహాయం చేసినప్పుడే నాలో ఉన్న లోపం పోయింది అన్నటువంటి అవగాహన నీకు వస్తుంది. కాబట్టి యేసుప్రభు ప్రత్యేకంగా చెప్పిన మాట అంటే మనం ఎవరిని తీర్పు తీర్చకూడదు. నువ్వు తీర్పు తీస్తే ఆ ప్రకారమే నీకు తీర్పు వస్తుంది. కాబట్టి మొదట మనలో ఉన్న దూలాన్ని తీసేసుకోవాలి. కొండెములాడకూడదు, ఎవరిపైన వ్యతిరేకంగా మాట్లాడకూడదు. దేవుడే తీర్పు తీరుస్తాడంతే. ఆయన రక్షించుటకు, శిక్షించుటకు సమర్థుడు, నీవేమీ చేయలేవు. కాబట్టి వాదనలు అనవసరం. మన ఆత్మీయ జీవితాన్ని మనం పరిశీలించుకొని, మనం ఇంకా క్రీస్తు సారూప్యంలోకి పోలేదే. కాబట్టి మన మెయిన్ గోల్ ఏంటి? యేసుప్రభువు నమ్మిన తర్వాత ఒక విశ్వాసి లేక ఒక సేవకుని యొక్క గోల్ ఏమిటంటే యేసుప్రభు యొక్క సారూప్యంలోనికి మనం ఎదగాలి. అన్ని విషయములలో మనము క్రీస్తు వలె ఉండుటకు ఎదుగుదుము అన్నాడు. మరి ఆ గోల్ రీచ్ అయితే నీకు అర్థమవుతుంది పరిస్థితి అంతా. ఎవరిని తిట్టాలి, ఎవరిని తిట్టకూడదు, ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు అనేది ఎప్పుడు నీకు తెలుస్తుంది అంటే కరెక్ట్గా నువ్వు క్రీస్తులో ఎదిగినప్పుడు. నీకే ఇంకా ఆత్మీయత లేదు, నువ్వు వేరే వాళ్ళ గురించి ఎందుకు నువ్వు మాట్లాడడం. కాబట్టి కొండెములాడు వారు భూమి మీద స్థిరపడకుందురుగాక. కొన్ని సంవత్సరాల క్రితం శుభవార్త టీవీలో కొండెములు అన్నటువంటి సబ్జెక్టు గురించి నేను మాట్లాడాను. ప్రభు ప్రేరేపణిచ్చాడు, ఆ రోజు మాట్లాడాను. ఆ కొండెములాడవారు స్థిరపడకుందురు, ఆ ఒక్క మాట పైనే మాట్లాడాను. మరి మెసేజ్ అయిన తర్వాత నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఒక యంగ్ లేడీ, ఆమె ఫోన్ చేసి ఏడుస్తూ మాట్లాడుతుంది. ఆమె, బ్రదర్ దేవుడు నాతో మాట్లాడాడు, నాకు ఈ అలవాటు ఉంది, నేను ఎప్పుడు వాళ్ళ మాటలు వీళ్ళ మాట్లాడి చెప్తూ ఉన్నాను, ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు, ఇంకా నేను కొండెములు మానేస్తాను అని చెప్పింది. కాబట్టి అది మానేస్తే తప్ప మనం స్థిరపడము. ఒక రకంగా దావీదు ఆ విషయంలో ఆయన ఒక రకంగా ఆయన యొక్క స్టేట్మెంట్ ఎలా ఉందంటే, ఆయన ఒక రకంగా కొండెములాడే వారిని శపించినట్టుగా ఉంది. ఓల్డ్ టెస్టిమెంట్ కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, ఎవరెవరు కొండెములాడుతారో వారు భూమి మీద స్థిరపడకుందురుగాక అన్నాడు. అంటే ఏమి? ఒక ఎక్స్ప్రెషన్, అంటే ఇది జరగకూడదు, ఇది జరగకూడదు. కొండెములాడే వాళ్ళు ఎవ్వరు కూడా భూమిపైన స్థిరపరచబడకూడదు. కాబట్టి 190 మంది స్థిరపరచబడిన వాళ్ళ జీవితాల్లో ఉండేటువంటిది అంటే కొండెములాడటం, అపవిత్రమైన మాటలు మాట్లాడటం, పెక్కు మాటలు మాట్లాడటం, విమర్శించటం. కాబట్టి ఈ 3 విషయాలు మనలో ఉన్నట్టయితే మనం స్థిరపడడం చాలా కష్టం. ఈ 3 విషయాలు మనుషుల జీవితాల చుట్టూ ఉంటాయి. ఎందుకంటే భక్తిహీనత ఎప్పుడు మన చుట్టూ ఉంటుంది. మన ఇంట్లో, మన కంప్యూటర్లో, మన ఫోన్లో భక్తిహీనత ఎంతో ఉంటుంది. వాక్యాన్ని నమ్మకుండా మనల్ని అడ్డగించేటువంటి సూక్తులు చాలా ఉన్నాయి. వాట్సాప్లో సూక్తులు ఫార్వర్డ్ చేస్తారు, గమనించండి. ఆ సూక్తులు నీకు జీవాన్ని ఇవ్వలేవు. బైబిల్ చెప్తుంది కేవలం
పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉన్న వాక్యం మాత్రమే నిన్ను రక్షించగలదు, నిన్ను జీవింపచేయగలదు. మిగిలినవి ఎంత అందంగా, ఎంత ప్రాసగా, ఎంత అట్రాక్టివ్గా ఉన్న వాటిలో జీవం లేదు. అవి మనిషికి జీవం ఇవ్వలేవు. కాబట్టి అవి చదవడానికంటే బైబిల్ చదవడం మేలు. అవి చదివితే దేవుని వాక్యం పైన నమ్మకం పోయి వాటిపైన నమ్మకం వస్తుంది. ఒక విశ్వాసి ఇట్లాంటి వాట్సాప్ సూక్తులు ఎక్కువ చదివి ఈ లోక సంబంధమైనటువంటి సలహాల్లో మంచి మంచి సలహాలు వీడియోలు చూసేవాడు. ఆయన చూసిన ఒక వీడియోలో భార్య కోపంగా ఉంటుంది, భర్తతో సరిగా ఉండదు. అప్పుడు భర్తకు ఎవరో ఒక ఐడియా చెప్తారు. ఏంటంటే, మీరు భార్య దగ్గరికి వెళ్ళి నీవు సంతోషంగా ఉండాలంటే నేనేం చేయాలి అడుగు, అప్పుడు ఆమె మనసు కరిగిపోతుంది, అప్పుడు నీ మాట వింటుంది అంటారు. దాని గురించి ఏదో ఒక ప్లే కూడా పెట్టారు. అయితే ఈ మనిషి అనుకున్నాడు, ఓహో ఇది మంచి పద్ధతిగా ఉంది, కాబట్టి నేను కూడా నా భార్యను పోయి అడుగుతానని ఆయన భార్యను ఆ వీడియోలో చూసినట్టుగా, అంటే ఆ లోక సూక్తి చెప్పినట్టుగా వెళ్ళి నువ్వు సంతోషంగా ఉండాలంటే నేనేం చేయాలి అని అడిగాడు. ఆ వీడియోలో చూసిందైతే ఆమె కరిగిపోయి సంతోషపడిపోయి ఎంతో ఆహ్లాదంగా ఉన్నట్టుగా అది చూపించారు. కానీ ప్రాక్టికల్గా ఏమైందంటే, ఈయన పోయి అడిగినప్పుడు నువ్వు సంతోషంగా ఉండాలంటే నేను ఏం చేయాలంటే నువ్వు ఎక్కడన్నా పోయి బతుక్కోపో అని చెప్పిందట. ఎక్కడన్నా పోయి ఎవరినైనా పెళ్లి చేసుకుని బతుక్కోపో అనిందట. అంటే ఆ ప్రాక్టికాలిటీ అది కాదు. యేసుప్రభు యొక్క మాటలను బట్టి నీవు నీ భార్యను ప్రేమిస్తే, వాక్యానుసారంగా నీ భార్యను ప్రేమిస్తే దేవుడు నీ భార్యను నీకు లోబరుస్తాడు. నీవు వాక్యానుసారంగా నీ భర్తను నువ్వు ప్రేమిస్తే దేవుడు నీ పట్ల నీ భర్తకు ప్రేమను పుట్టిస్తాడు. అంతే తప్ప వేరే టెక్నిక్స్ అంతా కూడా ఏం పనిచేయవు. కాబట్టి ఏం జరుగుతుంది అక్కడ, మనం వాక్యము నమ్మకుండా లోక సంబంధమైనవి నమ్ముతున్నాం. దాని వలన భక్తిహీనత పడుతుంది, దాని వలన అవిశ్వాసం పడుతుంది. కాబట్టి మన 3 కారణాలు మన జీవితాల్లో లేకుండా జాగ్రత్త పడాలి. భక్తిహీనత ఉంటే మనం స్థిరపరచబడం, దేవుని వాక్యం నమ్మకపోతే మనం స్థిరపరచబడం. కొండెములాడితే, పెక్కు మాటలు పలికితే, అపవిత్రమైన మాటలు పలికితే మన జీవితాలు స్థిరపరచబడవు. అంటే అవి విచ్ఛిన్నం చేస్తున్నాయి. ఆ యాటిట్యూడ్స్ ఆత్మీయ జీవితాన్ని విచ్ఛిన్నం చేస్తాయి. కాబట్టి మనం ఈ 3 విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్టయితే మనం స్థిరపరచబడతాం. అంటే ఆయన యందు భయభక్తులు అనగా ఆయన వాక్యం చెప్పినట్టుగా మనం జీవిస్తే దేవుడు మనల్ని అన్ని విషయాల్లో స్థిరపరుస్తాడు. సామెతలు 4:26 అన్నాడు, నీవు నడుచు మార్గమును సరళము చేయుము. అంటే ఎలాగా? దేవుని వాక్యముతో నీ మార్గాలన్నీ కూడా పరిశీలించుకోవాలి. వాక్యముతో సరళము చేసుకోవడం. గమనించండి, ఇంటిని శుభ్రం చేయాలంటే పరకను, ఇప్పుడున్న టెక్నాలజీలో మరి రకరకాల మిషన్స్ కూడా ఉన్నాయి. అయితే బైబిల్ ఎప్పటికీ చెప్పేదంటే మనిషి తన జీవితాన్ని బాగు చేసుకోవాలంటే కేవలం దేవుని యొక్క వాక్యం మాత్రమే. కాబట్టి నీవు నడుచు మార్గమును సరళము చేయము, అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును. కాబట్టి నీ మార్గాలన్నీ కూడా సరళం చేసుకోవాలంటే వాక్యముతో అవి సరిపోల్చుకోవాలి, అవి సరిగా ఉండాలి. నీ తల్లిదండ్రులను నువ్వు గౌరవిస్తున్నావా? ఆ మార్గం ఎలా ఉంది? నీ భార్యను నువ్వు ప్రేమిస్తున్నావా? ఆ మార్గం నువ్వు సరళం చేసుకోవాలి. నీ భర్తను నువ్వు గౌరవిస్తున్నావా? అవన్నీ సరి చేసుకోవాలి. పిల్లలు విధేయత చూపిస్తున్నారు, ఇవి సరి చేసుకున్నప్పుడు ఆ వ్యక్తులు వారి జీవితాల్లో స్థిరపరచబడతారు. కాబట్టి తల్లిదండ్రులను గౌరవించి వారిని ఘనపరిచిన వారు దాదాపు 100% తప్పక స్థిరపరచబడినట్టుగా మనం చూడగలం. ఒకవేళ వాళ్ళలో ఇంకేదైనా లోపం ఉండి అస్థిరత్వంలో ఉంటే చెప్పలేం, కానీ బట్ తల్లిదండ్రులను ఘనపరిచినటువంటి వారు తప్పక స్థిరపరచబడతారు. వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. అది దేవుని యొక్క వాక్యంలో కూడా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. దీర్ఘాయుష్మంతులు అవుతారని కూడా బైబిల్ చెబుతుంది. కాబట్టి మనం మార్గాలన్నీ కూడా వాక్యముతో సరి చేసుకోవాలి. వాక్యము చేత మనము సరిచేయబడాలి. మన విశ్వాసం, మన ఆలోచనలు, మన తలంపులు అన్నీ కూడా వాక్యంతో షఫుల్ కావాలి. అంటే
వాటిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది సరిగా ఉందా లేదా, ఇది సరిగా ఉందా లేదా. మామూలుగా మన దేశంలో అంటే ఫారిన్లో అంతా కూడా ఇప్పుడు కూడా మనకు సూపర్ మార్కెట్స్ వచ్చాయి, కానీ సహజంగా ఏంటి, కూరగాయల బండ్లు పోతుంటే మరి లేడీస్ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు, ప్రతి కూరగాయని కూడా పట్టుకొని చూస్తారు. ఇది బాగుందా లేదా, ఇది బాగుందా లేదా. బాగుంటే కొనడానికి గంపలో వేస్తారు, లేకపోతే దాన్ని పక్కన పెట్టేస్తారు. సాయంత్రానికి ఆ బండిలో అన్ని పనికిమాలిన కూరగాయలే ఉంటాయి. ఎందుకంటే అందరూ కూడా మంచివి కోరుకుంటారు, పరిశీలించుకుంటారు, ఇది బాగుందా లేదా. బెండకాయలు అయితే ఆ చివరన కట్ చేస్తారు, అది కరెక్ట్గా తెగితే నేతగా ఉన్నట్టు, అది కట్ కాకపోతే బలిసింది, దాన్ని పక్కన పడేస్తారు. అలాగే మన జీవితంలో కూడా మన యాటిట్యూడ్ని దేవుని వాక్యంతో సరి చేసుకోవాలి. నా మాట దేవుని వాక్యానికి సరిగా ఉందా లేదా, లేకపోతే దాన్ని పడేసేయి, మరొకసారి దాన్ని మాట్లాడద్దు. దేవుని యొక్క ఆత్మీయ స్థాయికి తగ్గట్టుగా నీ ఆలోచన ఉందా పరిశీలించుకో. అది లేకపోతే ఆలోచన పక్కన పెట్టేయి. అయితే మనము బాహ్య సంబంధమైన విషయాల్లో జాగ్రత్త చూపించే మనము చాలాసార్లు ఆత్మ సంబంధంగా జాగ్రత్తగా ఉండము. అందుకే భక్తిహీనులైపోయేటువంటి ప్రమాదము ఉంది. కాబట్టి దేవుని వాక్యంతో మన జీవితాన్ని మనం సరి చేసుకోవాలి. యేసు ప్రభు యొక్క మాటలతో మనం సరి చేసుకోవాలి. ఆ యొక్క కీర్తనల గ్రంథం మనం చూసినప్పుడు వాని హృదయము స్థిరముగా నుండును, వాని మనస్సు స్థిరముగా నుండును. అద్భుతమైన మాట 112వ కీర్తనలో మీరు చదువుకోండి ఇంటికి వెళ్ళి. అంటే దేవుని యొక్క వాక్య ప్రకారం జీవించినప్పుడు బైబిల్ చెప్తుంది వాని మనస్సు స్థిరముగా నుండును, వాని హృదయము స్థిరముగా నుండును. కాబట్టి ఈ లోక సంబంధమైనవి పాటిస్తే స్థిరత్వం రాదు, దేవుని యొక్క వాక్యం. కాబట్టి ఇప్పుడు మనకి ఇవ్వబడిన వాక్యం ఏంటంటే యేసు ప్రభు కొండ మీద చెప్పిన ప్రసంగం. మన జీవితం ఆ వాక్యంతో పోల్చుకోవాలి. ఆ వాక్యాన్ని బట్టి మన అడుగులు స్థిరపరచబడాలి. భక్తుడు ప్రార్థన చేశాడు, అద్భుతమైనటువంటి ప్రార్థన. 119వ కీర్తనలో 132వ వచనంలో ఆయన అన్నాడు, నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము. నీ వాక్యమును బట్టి, లోక సూక్తులను బట్టి కాదు, స్నేహితుల సలహాలను బట్టి కాదు, లోకపు తీరుని బట్టి కాదు, ఆయన వాక్యమును బట్టి మనము స్థిరపరచబడాలి, మన అడుగులు స్థిరపరచబడాలి. కాబట్టి అది ఆ మాట నాకు చాలా ఇష్టం. నేను వాక్ చేస్తాను దేవుని కృపను, ఎవ్రీ డే 1 hour వాక్ చేసినప్పుడు ఆయన వాక్యాలు చెప్పుకుంటూ వాక్ చేసినప్పుడు అనిపిస్తుంది, ప్రభా నేను ఏమే వాక్యాలు పలుకుతున్నానో, నేను అడుగులు వేస్తూ నడుస్తున్నాను, కానీ నా ఆత్మీయ జీవితం కూడా నీ వాక్యంతో ఆ ఆత్మీయ అడుగులు స్థిరపరచు ప్రభువా. కాబట్టి అలా ఉన్నప్పుడు మనం స్థిరపరచబడతాం. స్థిరపరచబడ్డానికి మనలో ఉన్న అడ్డులు తొలగించుకున్నట్టయితే, జాగ్రత్తగా గమనించండి, మనం ఆత్మీయంగా స్థిరపరచబడడానికి మనలో ఉన్నటువంటి అడ్డులు మనము తొలగించుకున్నట్టయితే మన ఆత్మీయ జీవితము స్థిరపడక ఉండడానికి మిగిలిన కారణాలన్నింటినీ కూడా ప్రభు సరి చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే నీ మనస్సాక్షిని నీవు ఎక్కడ పొరపాటు చేస్తున్నావు? ఈ ఉదయం నేను అంటే జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. యెహోషాపాతు రాజ్యానికి వచ్చిన వెంటనే ఆయన ఏం చేస్తాడంటే ప్రాకారము గల స్థలములలో సైన్యాన్ని ఉంచుతాడని బైబిల్ చెప్తుంది. అంటే ఒక స్ట్రాటజిక్ ప్లేస్లో శత్రువు దాడి చేయకుండా ఆయన పితరులు ప్రాకారాలు కట్టారు, కానీ అక్కడ సైన్యాన్ని ఉంచలేదు. ఏం ప్రయోజనం? ప్రాకారాలు ఎందుకు కట్టారంటే శత్రువులు వచ్చేదాన్ని చూసి వారిని ఎదుర్కోవడానికి, వారి నుంచి తప్పించుకోవడానికి ఎత్తైన ప్రాకార పట్టణాలు కడతారు. అందుకే కోటలు చాలా ఎత్తుకుంటాయి. కోటల బురుజులు మనం చూడొచ్చు, ఇప్పటికీ అక్కడక్కడ కోటలు ఉన్నాయి. ఆ యొక్క స్ట్రాటజీ ఏంటంటే ఆ ఎత్తు స్థలములో నుండి చూసినట్టయితే శత్రువుల యొక్క కదలిక గమనించడానికి వీలవుతుంది. అయితే అక్కడ మనిషి లేకపోతే ఆ ప్రాకారం పెట్టుకొని ఏం ప్రయోజనం? కాబట్టి యెహోషాపాతు రాజ్యానికి వచ్చిన వెంటనే ఆయన ప్రాకారము గల స్థలాల్లో
సైన్యాన్ని ఉంచాడు. అంటే జాగ్రత్త పడ్డాడు, దాన్ని ఉపయోగించుకున్నాడు. కాబట్టి బైబిల్ గ్రంథాన్ని ఉపయోగించుకోవాలి. అది నువ్వు బాగా చదివితే నీ జీవితంలో శత్రువు ఎలా పనిచేస్తున్నాడో, నీ శరీరం ఎలా పనిచేస్తుందో, నీ మాటలు ఎలా పనిచేస్తున్నాయో ఇవన్నీ కూడా వాక్యం చదివితే నీకు అర్థమవుతుంది. అప్పుడు నిన్ను, నీ కుటుంబాన్ని నీవు స్థిరపరచుకోవడానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. కాబట్టి అది చేయకపోతే కష్టం. కాబట్టి మన జీవితంలో దేవుని దీవెన పొందడానికి, దేవుని యొక్క స్థిరత్వం పొందడానికి ఉన్న ప్రతి అడ్డులు కూడా మనం దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఇది పర్వాలేదులే అనుకుంటే అంతే, నువ్వు ఎప్పుడూ స్థిరపరచబడవు. కాబట్టి మనం ఆ 3 విషయాలు, ఇంకా నువ్వు బైబిల్ చదువుతుంటే దేవుడు నీతో మాట్లాడతాడు, ఇంకా ఎక్కడెక్కడ నువ్వు పొరపాటు చేస్తున్నావు అని. కాబట్టి 3 విషయాలు, విన్న విషయాలు గుర్తుపెట్టుకున్నాం. భక్తిహీనత వలన ఎవరునూ స్థిరపరచబడకపోదురు. దేవుని వాక్యం నమ్మకపోతే స్థిరత్వం రాదు. 3వది, కొండెములాడు వారు స్థిరపరచబడరు. కాబట్టి మనం ఎవరికి విరోధంగా మనం మాట్లాడకూడదు. ఒకరికి ఒకరు విరోధంగా మాట్లాడిన వీడియోస్ కూడా మనం చూడకూడదు. ఇట్స్ ఎ ఫూలిష్నెస్. ఏం ప్రయోజనం? ఆ టైం అంతా ఒక గంట సేపు నువ్వు చూస్తావు. నీ ఆత్మకి ఏమన్నా ప్రయోజనం ఉందా? సైతానికి ప్రయోజనం ఉంది, నీ శరీరానికి ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇద్దరు కొట్లాడుకుంటే చూడడం మనిషికి చాలా ఇష్టం. అందుకే ఎవరన్నా ఇద్దరు కొట్లాడితే వీధులు అందరూ అక్కడ గుంపు చేరిపోతారు. ఎందుకంటే అది ఇష్టం మనుషులకి, అది మానవ స్వభావం. కాబట్టి అలాంటి వీడియోస్కి వ్యూస్ కూడా ఎక్కువ ఉంటాయి. అంటే అక్కడ ఏం తెలుస్తోంది? వాళ్ళు తిట్టుకొని ఇతర విశ్వాసుల ఆత్మీయ జీవితాలను కూడా పాడు చేస్తున్నారు. అది భక్తిహీనతకు ఉపయోగపడుతుంది, కానీ భక్తిని పెంచుకోవడానికి ఉపయోగపడదు. కాబట్టి మనం బైబిల్ వాక్యం చదవాలి, మన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎక్కడైనా భక్తిహీనత ఉందా? ఉంటే స్థిరత్వం రాదు. ఎక్కడైనా మనం దేవుని వాక్యం నమ్మడం లేదా? అలా ఉంటే మనకు స్థిరత్వం రాదు. ఎక్కడైనా మనం కొండెములాడుతూ ఉన్నాం, అలాగుంటే మనం స్థిరపరచబడం బైబిల్ చెప్తోంది. కాబట్టి మనల్ని మనం పరిశీలించుకొని, ప్రభువా నన్ను స్థిరపరచండి, నన్ను రక్షించడానికి మీరు సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచారు, నేను రక్షణ పొందడం, నేను స్థిరపడడం మీ చిత్తం అని మనం దేవుణ్ణి అడిగి, అందుకు మన జీవితంలో ఉన్న విషయాలు ప్రభు దగ్గర అడిగినట్టయితే దేవుడు తప్పక సహాయం చేస్తాడు. ఆయన నిన్ను స్థిరపరుస్తాడు, నీ ద్వారా అనేక మందిని స్థిరపరుస్తాడు. దేవుడు పేతురుని స్థిరపరిచాడు. ఆయన స్థిరపరిచిన తర్వాత పేతురుతో దేవుడు అన్నాడు, నీవు స్థిరపరచబడిన తర్వాత నీ సహోదరుల్ని బలపరచమన్నాడు. కాబట్టి మనం స్థిరపరచబడడం, మన ద్వారా అనేకులు బలపరచబడడం దేవుని చిత్తం. దాని కొరకు మనం ఎంతో దేవుని వాక్యంతో గడపాలి, పరిశీలించుకోవాలి, సరి చేసుకోవాలి. దేవుడు అలాగున మనకు సహాయం చేయునుగాక. ప్రార్థించుకుందాం. దయగల ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. అవును తండ్రి, మేము ఎన్నోసార్లు మేము స్థిరపడని పరిస్థితి, ఇంకా కొన్ని పరిస్థితులు మా ప్రభువా స్థిరపడడానికి ఆటంకాలుగా ఉన్నాయని పలుమార్లు మీ సన్నిధిలో మొరపెడుతున్నాం. మనుషులు వారి జీవితాలు స్థిరపరచబడలేదని, వాళ్ళ పిల్లలు స్థిరపరచబడలేదని, వారి కుటుంబము స్థిరపరచబడలేదని ఎన్నోసార్లు మీ దగ్గరకు ప్రార్థనా మనవులు వస్తున్నాయి తండ్రి. అయితే ప్రభువా, మేము విన్న 3 విషయాలు ఒక మనిషి జీవితంలో ఉన్నట్టయితే వారు స్థిరపడరని మీ వాక్యం చెబుతుంది. కాబట్టి ఆ 3 విషయాలు మనుషులు వారి జీవితాల్లో లేకుండా మీ సన్నిధిలో పరిశీలించుకొని వాటిని తొలగించుకోవడానికి సహాయం చేయండి. భక్తిహీనత ఉంటే స్థిరపరచబడని మీ వాక్యం చెబుతోంది. దేవుని వాక్యం నమ్మకపోతే వారు స్థిరపరచబడని మీ వాక్యం చెబుతోంది. మరియు కొండెములాడు వారు భూమి మీద స్థిరపడకుందురని మీ వాక్యం చెబుతుంది. కాబట్టి ఆ 3 విషయాల్లో విశ్వాసులు పరిశీలించుకొని వారి జీవితంలో భక్తిహీనత లేకుండా, భక్తిహీనత మాటలు లేకుండా దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టుగా నమ్మడానికి, మరి ఒకరికొకరు విరోధముగా మాట్లాడకుండా, కొండెములాడకుండా మీ ద్వారా స్థిరత్వం పొందుటకు సహాయం చేయమని, అందుకొరకే మీరు మమ్మను రక్షించి ఉన్నారని, మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచారని, అంత గొప్ప త్యాగం మీరు చేసినప్పుడు మమ్మల్ని మేము పరిశీలించుకొని చాలాసార్లు మా ప్రభువా మీ దగ్గరకు రావాల్సి ఉంది, అనుదినము రావాల్సి ఉంది. అలాగున మాకు సహాయం చేయమని యేసు దయగల నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.